శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత శ్లోక సాధనకు స్వాగతం అండి. భగవద్గీతలో ప్రతి శ్లోకంలో ఒక జీవితం ఉన్నట్టు ప్రతి మాటలో ఒక మార్గదర్శకం ఉంటుంది. భగవద్గీత మనకు కేవలం ధర్మాన్ని కాకుండా మన జీవితంలోని ప్రతి సంక్షోభాన్ని, ప్రతి సందిగ్ధతను ఎలా ఎదుర్కోవాలో చెబుతుంది. ఇది కేవలం ఓ గ్రంథం కాదు, ఇది మన అంతరాత్మకు మార్గం చూపే దివ్య జ్యోతి. ప్రతి వీడియోలో మనం శ్రీకృష్ణుని ఉపదేశాల ద్వారా జీవితాన్ని మరింత స్పష్టంగా, ధైర్యంగా ఎలా చూడాలో తెలుసుకుందాము. భగవద్గీత ఒక మార్గం, ఒక జీవన సత్యం. ప్రతిరోజు మనము భగవద్గీత ఒక శ్లోకం నేర్చుకుంటున్నాము మన ఛానల్ ద్వారా. కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు భగవద్గీతలో 4వ శ్లోకము. అత్ర శూరా మహేశ్వాస భీమార్జున సమాయుధే యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. ఈ శ్లోకం కేవలం పాఠ్యంగా కాకుండా జీవిత మార్గదర్శిగా చూడండి. భయాన్ని ఎలా ఎదుర్కోవాలో, అహంకారాన్ని ఎలా తగ్గించుకోవాలో ఈ ఒక్క శ్లోకం మనకు గొప్ప పాఠం నేర్పుతుంది. ఈ శ్లోకంలో మనకు కేవలం యుద్ధ వ్యూహాల గురించి మాత్రమే కాకుండా జీవితంలో మనం ఎదుర్కొనే సవాళ్లను ఎలా అర్థం చేసుకోవాలి, వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే దాని గురించి కూడా ఒక అంతర్దృష్టిని అందిస్తుంది. వాస్తవికతను అంగీకరించి అహంకారాన్ని విడిచిపెట్టి ధైర్యంగా ముందుకు సాగడానికి నేర్పిస్తుంది. అది ఎలాగో చూద్దాము. పరిస్థితులను వాస్తవికముగా ఎలా అంచనా వేయాలో చెప్తున్నారు. దుర్యోధనుడు తన ప్రత్యర్థులైన పాండవుల సైన్యంలోని ముఖ్యమైన బలమైన యోధులను స్పష్టంగా గుర్తిస్తున్నాడు. ఇది మనకు నేర్పేది ఏమిటంటే, మనం ఏదైనా కార్యాన్ని ప్రారంభించే ముందు లేదా ఒక సవాలును ఎదుర్కొనే ముందు మన ముందున్న పరిస్థితులను, మన ప్రత్యర్థుల బలాన్ని మరియు మన స్వంత బలహీనతలను వాస్తవికంగా అంచనా వేయడం చాలా ముఖ్యం. అవాస్తవిక అంచనాలు వైఫల్యానికి దారితీయవచ్చు. అహంకారాన్ని పక్కన ఎలా పెట్టడం. దుర్యోధనుడు అహంకారి అయినప్పటికీ ఈ సందర్భంలో అతను తన ప్రత్యర్థుల బలాన్ని అంగీకరిస్తున్నాడు. ఇది మనకు నేర్పేది, కొన్నిసార్లు మన అహంకారాన్ని పక్కన పెట్టి ఇతరుల సామర్థ్యాలను గుర్తించడం అవసరం. ఇది మనకు మరింత వినయంగా ఉండటాన్ని మరియు మెరుగైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. సవాళ్లను గుర్తించడం. దుర్యోధనుడు తన ముందున్న సవాలు ఎంత పెద్దదో ద్రోణాచార్యులకు తెలియజేస్తున్నాడు. మన జీవితంలో కూడా మనం ఎదుర్కొనే సవాళ్లను గుర్తించడం మరియు వాటి తీవ్రతను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. సవాలును గుర్తించినప్పుడే మనం దానిని ఎదుర్కోవడానికి తగిన ప్రణాళికను కూడా రూపొందించగలుగుతాము. భయము మరియు ఆందోళన యొక్క ప్రభావం. దుర్యోధనుడు పాండవుల యోధుల పేర్లను ప్రస్తావించడం అతనికి అంతర్గత భయాన్ని మరియు ఆందోళనను సూచిస్తుంది. ఇది మనకు నేర్పేది ఏంటంటే, భయము మరియు ఆందోళన మన నిర్ణయాలను ఎలా ప్రభావితం చేస్తాయో గమనించాలి. వాటిని అధిగమించడానికి మనం ఆధ్యాత్మికంగా మరియు మానసికంగా బలంగా ఉండాలి. ఈ శ్లోకానికి అర్థం అండి. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. సర్వం శ్రీ లలితార్పణమస్తు.